ఈరోజు మెహ్రా జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. చాలా మందికి మనలో మెహ్రా ఎవరో తెలుసు, గుర్తించగలరు. కానీ కొంతమంది కొత్తవారు కూడా ఉంటారు. ఆ మెహ్రా ఎవరో ఎప్పుడు చూడని వాడు. వాళ్ళ కోసం కాసేపు ఈ ఫిల్మ్ రన్ చేయడం జరుగుతుంది. కేవలం మెహ్రా యొక్క రూపాన్ని చూడటం, ఆవిడని గుర్తించడం కోసమే. మొత్తం ఫిల్మ్ అంతా చూడడానికి ఇప్పుడు మనకి సమయం సరిపోదు. దయచేసి చూడండి. అది మెహ్రా జాతిలో బాగా పెళ్లి అది ఆవిడ మెహ్రా. అది అతిశయోక్తి ఏం కాదు. ఏమంటావు ఫ్రెండ్? ఎస్ నిజంగా నాకు నీ మాట ఎగుపెట్టాలని. సరే, మరి కార్యక్రమంలో మరిన్ని పాటలు ఉందా? మరి నాకు కూడా పాడే ఛాన్స్ ఇస్తారు కదా మరి. ఓకే, జై రామ్. जय मेहर बाबा जय 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 मेहर बाबा जय जय मेहर
मेहर దేవుడు నా దేవుడు मेहर దేవుడు యాడకెళ్ళిన గాని ఆడని నీడల్లి తోడుకుంటాడమ్మా నా దేవుడు मेहर దేవుడు నా దేవుడు मेहर దేవుడు మాయదారి మనసు నిత్యమైన నిలువదు నిన్ను చూసింది నిలిసిపోయింది మాయదారి మనసు నిత్యమైన నిలువదు నిన్ను చూసింది నిలిసిపోయింది ఎన్ని ఆటుపోటుల నా సిక్కు సెదరనీకైనా ఎన్ని ఆటుపోటుల నా సిక్కు సెదరనీకైనా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా ఆడకెళ్ళిన గాని ఆడని నీడల్లే తోడుంటాడమ్మా నా దేవుడు మెహర్ దేవుడు నా దేవుడు మెహర్ దేవుడు అందమైన నీ రూపం అదినటుండాలి మనసంతా నిండి మరపురాకుంటాలి అందమైన నీ రూపం అదినటుండాలి మనసంతా నిండి మరపురాకుంటాలి నేను నాదను సంతని అంతమని పీసాలి నేను నాదను సంతని అంతమని పీసాలి నీ ప్రేమ బాటలో నడిపిస్తుంటాని నీ ప్రేమ బాటలో నడిపిస్తుంటాని నడిపిస్తుంటాని ఆడకెళ్ళిన గాని ఆడని నీడల్లి తోడుకుంటాడమ్మా నా దేవుడు మెహర్ దేవుడు నా దేవుడు మెహర్ దేవుడు నా దేవుడు मेहर దేవుడు अल्लाह मेहर भगवान की जय శరణం శరణం మెహరీసా నిన్నే నమ్మితి పరమేశా జగదీశా హృదయేశా మెహరీసా శరణం 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 మెహరీశా నిన్నే నమ్మితి పరమేశా జగదీశా హృదయేశా మెహరీశా శరణం 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 మెహరీశా నిన్నే నమ్మితి పరమేశా
उठी लहर आनंद प्रेम की, उजला जीवन सारा, टूट गए बंधन सुख दुख के, दूर हुआ विहार। करुणा घन प्रभु में हर की हो, जीवन में उजियारा, मधुसूदन हो सफल ये जीवन, शरण गहो अवतार। मेरे जीवन से दुविधा भागी, मेरे जीवन से दुविधा भागी, लागी रे मोहे में करके धुन है रागी। लागी रे मोहे में घेर के धुन है रागी। जीवन से दुविधा भागी, मेरे जीवन से दुविधा भागी, लागी रे मोहे में घेर के धुन है रागी। लागी रे मोहे में घेर के धुन है रागी। बिसरा सारा
జై బాబా. మెహరా గురించి చెప్పాలంటే ఒక్క రోజు చాలదు, చాలా చాలా రోజులు చెప్పాలి. ఆమె ప్రియతముని ఎంతగా ప్రేమించింది, ఎంతగా విధేయత చూపింది, ఎంత శ్రద్ధగా బాబా పనులు చేసింది. ఇంకా ఆమెకు ఉన్న కరుణ, దయ, శరణాగతి, నమ్మకం, ఇంకా చాలా గుణాలు మనం తెలుసుకోవాలి. మెహరాబాయ్ గురించి వివరంగా మన నాగేశ్వరరావుని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय. అవతార పురుషుడైన మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆత్మ మెహరా. మెహరా యొక్క జన్మదినం భౌతికంగా బాబా ఉన్ననాడు స్వయంగా ఆయన చేతుల మీదుగా జరిపిస్తూ ఉండేవారు. ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మెహరా జన్మదినం మెహరాబాద్లోనూ మిగిలిన అనేక ప్రాంతాల్లోనూ జరుగుతూ ఉండేది. కానీ ఒక సంవత్సరం ఇలా అంది మెహరా, భగవంతుడి జన్మదినం మనందరం జరుపుకోవాలి, కానీ ఒక మానవుడి జన్మదినం జరపడం ఉచితంగా లేదు, ఇక నా జన్మదినం జరపవద్దు అని అడిగిందారు. అదే ఆవిడ ఆఖరి జన్మదినం. తర్వాత సంవత్సరానికి ఆవిడ జీవించేది. అంత అద్భుతమైనటువంటి అవగాహన ఆవిడ. కానీ ఈవేళ మనం మెహరా జన్మదినం జరుపుకుంటున్నాము అంటే దివ్య ప్రియతముడైన మెహర్ బాబాయే మొట్టమొదట సంబరపడేవాడు. అది ఎలాగో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార పురుషుడు తన విశ్వ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకు అనాదిగా వస్తూ ఉన్నాడు. అలా ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఈ విశ్వ కార్యక్రమంలో తన కార్యక్రమం నిమిత్తము ఒక ఆలంబనను ఎంచుకుంటాడు. మీరాబాయి తన కీర్తనలో ఇలా చెప్పిందారు, పురుషుడు ఒక కృష్ణ భగవానుడు ఒక్కడే, మిగిలిన సృష్టి అంతా ఆయనకు ప్రేయసి మాత్రమే. అలాగే అవతార పురుషుడు వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతి అంతా ఒక స్త్రీ పాత్రలో ఆయన అవతార కార్యక్రమంలో ఆయనకు దోహదం చేస్తూ ఉంటుందట. బాబా స్వయంగా ఇలా చెప్పారు, రాముడికి సీత, కృష్ణుడికి రాధ, అలాగే బుద్ధుడికి చండాలిక అనే ఒక స్త్రీ, ఇలా ప్రతి అవతారంలోనూ ఒక్కొక్క పాత్ర. క్రైస్తవ అవతారంలో మేరీ మెగ్దలి, ఈ అవతారంలో మెహరా అన్నారు. బాబా ఇలా చెప్పారు, ఆ పాత్ర అతి అద్భుతమైన నిస్వార్థమైన ప్రేమ అంటే ఏమిటో ఒక మానవుడు దాన్ని ఎలా అభ్యాసం చెయ్యగలడు, ఆ పాత్ర ద్వారా ప్రపంచానికి ఒక ఉదాహరణగా చూపెడతాడు. అదే మెహరా పాత్ర. అంటే ఒక మానవ దేహంలో ఉంటూ, ఒక మానవుడిగా ఉంటూ ఎంత ఉన్నతమైన శిఖరాలను ఆ ప్రేమ అందుకోగలదు ఒక ప్రమాణం. అంతేకాదు, భగవంతుడు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఒక ప్రేమికుడిగా మారితే తన ప్రియతమను ఎంతగా ప్రేమించాలో అవతార పురుషుడు ఒక్కడే చూపించగలడు కదా. సో బాబా మెహరాను ఎంతగా ప్రేమించాడు అంటే అక్కడ మనకు అర్థమవుతుంది, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎంత గొప్పగా ప్రేమించగలరా అనేది ఆయన ఒక ప్రమాణంగా మనందరికీ ఒక ఉదాహరణగా చేసి చూపెడతాడు. సరే, మాయలో మునిగి వికారములలో తేలుతూ ఉండే మనకు ఈ సంబంధము అంత సులభముగా అర్థం కాదు. ఎందుకని ఒక పురుషుడు, ఒక స్త్రీ అలా నడిచి రోడ్డు మీద వెళుతుంటే అక్రమ సంబంధమే మొట్టమొదట మన మదిలో మెదులుతుంది. ఎవరు వీళ్ళు? అది తల్లి బిడ్డ కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, ఏదైనా కావచ్చు. మన మనస్సులు మాత్రం ఎంత వికారం నిండిపోయి ఉన్నాయి. గార్బేజ్ క్యాన్స్ అన్నారు బాబా వారి మాట. గార్బేజ్ క్యాన్స్, చెత్త ముట్టలు లాగా ఉన్నాయట మన మనసులన్నీ. మరి మనకు అంత శుద్ధమైన పవిత్రమైన ఆ సంబంధము అర్థము కాదు.
సో ఇది అర్థం కాక రకరకాలుగా ఆలోచించే వాడి గురించి మనం విడిచిపెట్టేద్దాం. బాబాకు మెహరాకు మధ్య ఉన్న అతి ఉన్నతమైన ప్రేమను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం నాకు సుమారు ఒక 20 నిమిషాల టైం కేటాయించడం జరిగింది. దానికి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మెహరా యొక్క జీవితంలో క్లుప్తంగా వెనక్కు వెళ్ళి ఆవిడ నేపథ్యం, బాబా ప్రేమకు ఎంత హోంవర్క్ ఆ ఆత్మకు బాబా నిర్దేశించాడు, ఇదంతా ఒకసారి మీకు మనవి చేస్తాను. మెహరా తండ్రి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, అటవీ అధికారి, బాగా సంపన్నుడు. మెహరా నా కథలో రాసుకుందాడు, నా చిన్నతనంలో నేను ఒంటరిగా ఎప్పుడూ ఉండి ఎరుగను. ఇంటి నిండా పరిచారికలే, ఎప్పుడూ 10 మంది ఉండేవాడు. అంత సంపన్నుల కుటుంబంలో పుట్టినటువంటిది మెహరా. చిన్నతనంలో చాలా నిరాడంబరంగా ఉంటూ ఉండి వాళ్ళ నాన్న ఆకస్మికంగా చనిపోవడంతో పూనా నగరంలో వాళ్ళ మగ మారిపోయారు. అక్కడే చదువుకుంటూ ఉండి ఒకరోజు హజరత్ బాబాజా అవతార్ మెహర్ బాబా యొక్క మొట్టమొదటి సద్గురు ఆవిడ అకస్మాత్తుగా మెహరా చదివే స్కూల్ దగ్గరికి వచ్చి గోడ అవతల కూర్చుంది. మెహరా ఫ్రెండ్ చూద్దాం రావే, ఒకసారి వెళదామంటే వెళ్ళింది. నీకు ఏమి కావాలి అని అడిగింది ఆవిడ. ఒక తెల్లటి గుర్రం కావాలి అని అడిగింది మెహరా. ఇష్టాన్ని పో అంది. ఆ తెల్లని గుర్రని అవతార పురుషుడు మెహరా తన కథలో రాసుకుంది. మెహరా తల్లి తొలి రోజులలో ఉపాసని మహారాజుకు శిష్యురాలిగా ఉంటూ ఉండేది ఆవిడ. అక్కడ ఉంటూ ఉన్న రోజులలో మెహరా కూడా అప్పుడప్పుడు సెలవులు వస్తే వెళ్ళి తొలిసారిగా మెహర్ బాబాను అక్కడ చూసింది ఆవిడ. ఆవిడ మాటల్లో చెప్పింది, పక్కపరచగా కఠోరమైన ఉపవాసములు చేసి ఒక మెరుపు తీగలాగా కదులుతూ ఉండేవాడు మేర్వా. ఆవిడ రాసుకుంది ఆవిడ. ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళింది ఈవిడ. మేర్వా వస్తున్నాడు, తప్పుకోండి అన్నారు అక్కడ వాళ్ళంతా. ఈవిడ పక్కకు తప్పుకొని ఆ మేర్వాను చూసింది ఆవిడ. లోపలికి వస్తూ వంగి సలాం చేసి సాష్టాంగ పడిపోయాడు గురువు ముందు, ఉపాసని మహారాజు ముందు. ఆవిడ రాసుకుంది జీవితంలో ఒక శిష్యుడు గురువుకు ఎంత అంకిత భావం చూపాడో ఆనాడు మేర్వాన్ని చూసి తొలిసారిగా నేను నేర్చుకున్నాను. అంత అంకిత భావం, అంత సహజమైన నమ్మకత, అణకువ, విధేయత, అది తొలి ఇంప్రెషన్. అలా మొట్టమొదట మెహరా బాబాను చూసింది. తర్వాత ఉపాసని మహారాజ్ వీళ్ళందరినీ బాబా చేతిలో పెట్టేయడం, మెహరాబాద్ ఆశ్రమంలో చేరడం జరిగింది. తొలి రోజులలో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అని ఉండేది, మీరు రైలు పట్టాలు పక్కగా ఉండేది, మీరు బోర్డు ఇప్పటికీ చూడొచ్చు. ఆ రోజుల్లో ఏడుస్తూ చెప్పింది మెహరా, దుఃఖిస్తూ. బాబా బయట వరండాలో పడుకునేవారు, 3 మగవాళ్ళు, బాబా అడుగులు మొత్తం. ఆడవాళ్ళు మేమంతా హాయిగా లోపల పడుకునేవారు. మేము రాకముందు బాబా లోపలే పడుకునేవారు. మేము వచ్చిన తర్వాత ఆయన పక్క పెట్టి బయటకు పట్టుకెళ్ళిపోయి మాకు ఇచ్చేశారు లోపలంతా. చలిలో పాములు తిరిగేవి, తేళ్లు తిరిగేవి, దోమలు పొడుస్తూ ఉండేవి. అలాగే గోడకు జారబడి తెల్లవాళ్ళు కూర్చొని ఉండేవాడు ప్రభు. తెల్లవారుతూ ఉండగా ఇవిడికి మెలుకూర్చి చూస్తే అప్పుడు అర్థమవుతూ ఉండేదట, ఏంటి ఇలా చూస్తున్నాడు, ఈయనకేం భయం లేదా, ఈయన నిద్ర ఎలా పడుతుంది. ఎందుకని బాబా ఎవరు ఆవిడకి తెలియనటువంటి రోజు. ఆవిడ జ్ఞాపకాలు ఎంత మధురుగా ఉంటాయో అప్పుడు చెప్తుంది ఆవిడ. బాబాకు నిద్ర పట్టగా అలా గోడ కూర్చొని ఉండేవారు. తెల్లవారిపోతుందని కాలున్న చెప్పు తీసి ఒక మండలి వాడు గొరక పెట్టుకుంటే కొట్టేవాడు, చాలే తెల్లారిపోయింది అంటే వాళ్ళ విధేయత మెహరా రాసింది. మాసాజీ స్వయంగా బాబాకు చిన్న అతనికి తగిలింది, ఒకసారి చెప్పు కొట్టి లేపారు బాబా. అతను ఈరోజు గురువు యొక్క ఆ చెప్పులు నన్ను తాకి నాకు రోజు మొదలైంది, ఎంత అదృష్టవంతుడిగా నేను అని సంబరపడిపోయేవారు. అంత విధేయతను మెహరా చూసి ఆవిడ రాసుకుంది. ఆవిడ ఎంత గొప్ప విధేయతను చూపిస్తూ ఉండేవారు.
బాబా ఒక అల్యూమినియం లోటా వాడుతూ ఉండేవారు. దానితోనే మొహం కడుక్కునేవారు, దానితోనే స్నానం చేసేవారు, దానిలోనే టీ తాగేవారు. అంత నిరాడంబరంగా ఆయన జీవిస్తూ ఉండేవారు. మగవాళ్ళందరూ ఆ అడుగు మీద ఇలా పొద్దుటే ఒక వరుసలో ఆ గ్లాసులు పెట్టేసేవారు. ఆడవాళ్ళు టీ డికాషన్, ఈ పాలు లేవని డికాషనే అది కాసి ఆ గ్లాసుల్లో పోసేసేవారు. ఎవరి గ్లాసు వాళ్ళు పట్టుకుపోయేవారు. మెహరా దుఃఖిస్తూ చెప్పింది, ఈ సృష్టికి తండ్రి అయిన ప్రభువు కూడా అలా సాదా మానవుడిగా ఆ టీ డికాషన్ తాగుతూ ఉండేవాడు. కనీస మర్యాదలు కూడా లేకుండా అలా అడుగు మీద పడేసి మేము లోపలికి పోయేవాడు. ఆయన గ్లాసు తీసుకొని తాగుతూ ఉండేవాడు. కానీ ఆయన ఎవరో మాకు తెలియదు కదా అప్పుడు, అందుకని అలా చేశాం, తెలిస్తే అలా చెయ్యము కదా అంటే ఆవిడ ఆ దుఃఖం, అంత ప్రేమ ఆవిడకి బాబా మీద. ఇలా ఆ తొలి రోజుల నుంచి మెహరా బాబాతో సహజీవనం చేస్తూనే ఉండే. బాబా యొక్క పనులన్నీ ఆవిడికే అప్పగించేవారు. అంటే ఉదాహరణకు బాబా కావలసినటువంటి ఆహారం, ఆయనకి టీ ఇవ్వడం, ఆయన స్నానానికి నీళ్లు చూడడం, టవల్ ఇవ్వడం, ఆ తడి బట్టలు ఆరవేయడం, ఆయన విడిచేసిన బట్టలను ఉతికి ఆరవేయడం, ఇలా రోజంతా ఆవిడ బాబా యొక్క అవసరాలు చూస్తూనే ఉండేది. కానీ అతి భయంకరమైన ఆంక్షలలో ఆవిడ జీవితం మొత్తం సాగింది. మగవాళ్ళను చూడకూడదు, మగవాళ్ళు ఎవరు ఆవిడని చూడకూడదు. నలుగురిలోకి వెళుతూ బజార్కి వెళుతూ ఉందనుకోండి, చుట్టూ నలుగురు ఆడవాళ్ళు ఒక రింగులాగా నిలబడేవారు. ఏ పురుషుడు చెయ్యి కానీ బట్టలు కానీ ఆవిడికి తాకకూడదు. ఒక మగవాడి పేరు ఆవిడ ముందు ప్రస్తావించకూడదు. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. అంటే ఒక మానవుడు అలా జీవించగలడా? గలడు అని బాగా చూపించారు ఆ మెహరా ద్వారా. అంత భయంకరమైన ఆంక్షలు, కానీ ఆనందంగా తన ప్రభువు కోసము ఆవిడ జీవించి చూపించింది. మొత్తం జీవితం అంతా కూడా ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాతే ఆవిడ ఇలా కళ్ళు పెట్టి ప్రపంచం చేసి చూసిందంటే పచ్చి నిజం. అప్పటి వరకు ఒక్క బాబాని మాత్రమే ఆ పురుషుడిని తన కళ్ళతో చూసినటువంటి ఆవిడ. అంత కఠోరమైన ఆంక్షల మధ్యలో ఆవిడ మొత్తం జీవితాన్ని గడిపి. అయితే బాబా తొలిసారి మోటార్ యాక్సిడెంట్లో చిక్కుకున్నప్పుడు శ్రీమండలి వాళ్ళు అందులో పాలు పంచుకున్నారు. రెండవ ప్రమాదంలో పురుష మండలి వాళ్ళు పాలు పంచుకున్నారు. అందులో మెహరా చాలా పెద్ద గాయమైంది. ఇక్కడ నుదుటికి గాయమై బ్రెయిన్ కూడా దెబ్బ తగిలింది. బాబా ఆసుపత్రిలో జాయిన్ అవగానే కచ్చి కట్టేసుకున్నారు. ఆయన నోసు కట్ అయిపోయింది, ఇది కట్ అయిపోయింది, వాచిపోయింది మొహం అంతా. కానీ ఎవరు వచ్చినా మెహరా చూడండి అనేవారు. బాబాకి ఏం కాలేదనుకునేవారు. ఎందుకంటే పెద్ద కచ్చి కట్టుకొని ఉండేవారు. ఆవిడ చూసి వచ్చిన తర్వాత కచ్చి తీస్తే అప్పుడు అర్థమయ్యేది, అయ్యో దీనికి ఇన్ని దెబ్బలు తగిలినయ్యా అంటే అంత ప్రేమ. సరే, గాయం నయమైపోయింది. మెహరాకు చిన్న మచ్చ ఉండిపోయింది నుదుటి మీద. బాబా ఓదారుస్తూ చెప్పారు, నా విశ్వ కార్యక్రమానికి నీ నుదుటి మీద ఒక మచ్చ అవసరమయ్యింది, ఏమనుకోకు అన్నారు ఆయన. అప్పుడు మెహరా అండి, బాబా ఆ మచ్చ నాకు ఇవ్వడం ఎంతో మేలైంది. నీకే కనుక ఆ మచ్చ ఉంటే విశ్వమంతా బాధపడేది కదా తండ్రి. నాకు ఉండడమే అది ధర్మము, అది మంచిది. అంత ఉన్నతమైనటువంటి ప్రేమ. ఇంకా కొన్ని సందర్భాలు చూస్తే ఆవిడ ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. బాబా సతారాలో ఉంటూ ఉన్నారు. బాబా స్త్రీలు ఒక బంగళాలు, పురుషులు 2 కిలోమీటర్ల అవతల మరొక బంగళాలు మకాం ఉంటూ ఉన్నారు. రోజు ఉదయమే టెన్నిస్ షూ వేసుకొని బాబా నడుచుకొని వెళ్ళేవారు. కూడా డాక్టర్ గోహ సంఖ్యలో శాండల్స్ పెట్టుకొని బాబాకు కూడా వెళ్ళి బాబా అక్కడికి వెళ్ళగానే షూ తీసి ఈ శాండల్స్ వేసుకొని లోపల తిరిగేవారు. ఒకరోజు గోహ ఈ చెట్లు జార్చుకుంది, దారిలో పడిపోయింది, అక్కడ చూసుకోలేదు. వెళ్ళగానే శాండల్స్ పరిగెత్తింది, వెతికింది, కనిపించారు. బాబా చెప్పి పోనీ పోనీ అన్నారు. వచ్చాక మెహరాకి చెప్పింది గోహ, ఇలా బాబా చెప్పులు పోయింది అని. ఆవిడ తల పట్టుకొని ఒక మొహం కూర్చొని ఉంది.
ఎంతోసేపు అయిపోయింది, అందరూ మామూలుగా ఉన్నారు, మెహరా మాత్రం విషాదంలో ఉంది. ఏమి అలా ఉన్నామని అడిగితే, బాబా భగవంతుడైన నీవు వాడిన చెప్పులు ఒక అల్ప మానవుడు వేసుకుని తిరిగితే అది నేను భరించలేను అంటారు. అప్పుడు బాబా చెప్పారు, దట్ ఈజ్ మెహరా. మెహరా అంటే ఏమిటో తెలియదు కదా నీకు, అదిగో మెహరా అంటే అలాగే. మరి ఏ ఇతర మానవుడైనా ఆలోచించగలరా? ఆవిడ హృదయం నిండా బాబా, మనసు నిండా బాబా, ఆలోచనల నిండా బాబా. ఆవిడ ఎప్పుడు కూడా బాబాకు ఏది అవసరం, బాబాకి ఏమి కష్టం, ఇదే ఆలోచనలలో మునిగి తేలుతూ ఉండేది. బాబా కూడా అంత గౌరవం, అంత మర్యాద ఆవిడ పట్ల చూపెడుతూ ఉండేవాడు. ఒకసారి మెహరా జాతిలో ఉండగా ఒక ఉత్తరం వచ్చింది. ఎవరికి ఏ ఉత్తరం వచ్చినా మొట్టమొదటి బాబా దగ్గర చూపెట్టాలి. మణి ఆ ఉత్తరాన్ని పట్టే బాగా చూపించింది. ఒక ఇంగ్లీష్ ఆవిడ రాసింది, ఏమిటి, టు మణి అండ్ మెహరా అని రాసింది. బాబా అన్నారు, ఈ ఉత్తరాన్ని తిరిగి పంపించి మళ్ళీ పంపించమని, మెహరా అండ్ మణి అని రాసి పంపించమన్నారు. అంటే మెహరా యొక్క స్థానము ఒకటి సుమ, రెండు కాదు సుమ అని ప్రపంచానికి చెప్పమన్నారు బాబా. అంటే ఎంత శ్రద్ధ తీసుకునేవాడు అవతార పురుషులు అనేది చిన్న చిన్న సంఘటనల ద్వారా మనకి అర్థమవుతోంది. సరే, బాబా స్త్రీలందరితో కలిసి భోజనాలు కూర్చునేవాడు. స్వయంగా బాబాయే మొట్టమొదట మెహరా ప్లేట్లో వడ్డించేవాడు. తర్వాత అందరి ప్లేట్లో ఆయనే వడ్డించేవాడు. ఒకసారి ఆలు, డాక్టర్ ఆలు అని ఆవిడ బొంబాయి నుంచి వీళ్ళకు సాయం చేయడానికి వచ్చింది. ఆవిడ కూర్చొని వడ్డీ చేసుకుంది, తినేసుకొని మాట్లాడుకొని బాబాతో, బాబా అన్నారు, మెహరా వడ్డించుకొని తినకుండా నీవెలా ప్రారంభించావని అడిగారు. నాకు తెలియదు. ఇక్కడ రూల్ ఏమిటంటే మొట్టమొదట మెహరా ప్రారంభించాకే ఎవరైనా ప్రారంభించారు. ఎందుకు ఆయన ఆ స్థానం ఇచ్చాడు? ఆవిడ ప్రేమకు ఆ స్థానం ఇచ్చాడు. చాలా మంది ఈర్ష్య పడుతూ ఉండేవారు స్త్రీలంటే, మరి అంతే కదా. అప్పుడు ఒక సందర్భంలో బాగా చెప్పారు, నా కోసం మీరు ఎవరైనా చనిపోవాలి అని నేను అడిగితే నా మాట పూర్తయ్యేలోగా ఆనందముగా మెహరా నా పాదాల దగ్గర చచ్చి పడిపోయి ఉంటుంది అన్నారు. మీ ఎవరి తరం కాదు, స్వయంగా బాబా అన్న మాటలు, నా మాట పూర్తి కాకుండా ఆనందముగా నా పాదాల దగ్గర చనిపోయి ఉంటుంటారు. మీరెవరైనా చెయ్యగలరా అన్నారు. గచ్చి పడిపోయారు. వల్ల మీరెవరు సరిపోరు. ఆవిడ ప్రేమ స్వయంగా బాబా ఏం చెప్పారు, అంత పరిశుద్ధమైన ఆత్మ ఈ సృష్టిలో మరొకటి లేదు. స్పష్టంగా బాబా ఇచ్చినటువంటి సర్టిఫికేట్. నన్ను ఎంతలా ప్రేమించాలో ఆవిడికి మాత్రమే తెలుసు, మరెవడికి తెలియదు అన్నారు బాబా. ఒక సందర్భంలో బాబా ఎవరు కూర్చుని ఉన్నారు, బాబా పక్కన కిట్టీలేమీ ఉంది, ఎదురుగా శ్రీమణి అంటా ఉన్నారు. బాబా కొంచెం దగ్గర వెంటనే కిట్టీలేమి లేచి బాబాకి నీళ్లు అవసరమేమో అని లోపలికి వెళ్ళి గ్లాసులో నీళ్లు పట్టుకొచ్చిచ్చింది బాబాయ్. బాబా నవ్వి ఆ గ్లాసు పక్కన పెట్టేశారు. అప్పుడు మణి చెప్పింది, బాబాకు మంచినీళ్ళు ఇచ్చే హక్కు ఒక మెహరాకే ఉంది, ఎప్పుడు సాహసము చెయ్యకు అని చెప్పింది. అప్పుడు బాబా కరెక్ట్ అంటే ఇంక ఎవరికి ఆ హక్కు లేదు కదా. చూడండి ఎంత స్థానం ఆ అవతార పురుషుడైనటువంటి బాబా ఆవిడకి ఇచ్చారు. అంత ఆశ్చర్యకరమైనటువంటి జీవితం మనకు ఈ ప్రపంచంలో మనం ఎవరు కూడా అటువంటి ప్రేమను చూసి గెలగం. బాబా అన్నారు, ఆవిడ మొత్తం జీవితంలో ఒక్క కామపరమైన ఆలోచన కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా భాషవలేదు ఆవిడ మనసులో. మీరు నమ్మగలరా అన్నారు బాబా. ఒక్క ఆలోచన కూడా ఎప్పుడు ఆవిడ మనసులో ఇలా వెళ్ళలేదు. అంత ఉన్నతమైనటువంటి ఆత్మ ఆవిడ. ఒకసారి హరి ఎన్మోర్ పేరు విన్నారు మీరందరూ, గుడ్డివాడు, ఎముకల వైద్యుడు. బాబాకు రెండవ కాలు ప్రమాదం తర్వాత బాబా నడవడానికి కష్టమైపోతే ఆయనకు చికిత్స చేయడానికి అతను వచ్చాడు అమెరికా నుంచి. అద్భుతమైన ప్రేమికుడు అతను. బాబా ఏమన్నారు, మెహరా గౌరవాన్ని ఇచ్చారు.
రమ్మా వచ్చి నువ్వు ఇప్పుడు డాక్టర్ హ్యారీని కలవబోతూ ఉన్నావు అన్నాడు. ఎలా కలుస్తాను బాగా మర్చిపోయావా, అతను పురుషుడు కదా అంది మెహరా. ఇప్పుడు బాబా అన్నారు, అతను ఎంత ఉన్నతమైన వాడంటే నీతో పరిచయానికి అర్హత ఉన్నవాడు, అంత గొప్పవాడు అని అతన్ని పరిచయం చేశారు బాబా. ఎంత అతనెంత గొప్పవాడు కూడా మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అలాగే ఈరిచి తండ్రి పప్పా జెస్సావార్ అనేక సార్లు ఆ పేరు విన్నాను. సడన్ గా పూనాలో ఉన్నారు బాబా. మెహరాని పాపా జెస్సావార్ గదిలోకి రమ్మని గౌరవించారు. కొరిసేపు వెళ్ళి మెహరా చెప్పింది, నీకేమైనా మర్చిపోయిందా? అతని రూములోకి నేనేలా వస్తా, అతను కూర్చుడు కదా, బాబా అలా చెప్పరు, సరిగ్గా వీడిగా అంది మెహరా. వెంటనే వెళ్ళి బాబా చెప్తే అర్జెంట్గా రమ్మన్నానని చెప్పు అన్నారు బాబా. పరిగెత్తి వెళ్ళింది. అతన్ని పలకరించు అన్నారు బాబా. ఆవిడికి ఇంకొక పురుషుడితో మాట్లాడటమే అలవాటు లేదు, పలకరించాను అసలు అలవాటు లేదు. కానీ బాబా చెప్పారు కదా జై బాబా అని. మళ్ళీ మాట్లాడన్నారు బాబా. మళ్ళీ ఏదో నమస్కారం ఏదో అని వెళ్ళిపోతున్నారు. పరమానంద భరితుడైపోయాక పప్పా చేస్తావా తన కుటుంబంలో జరిగింది. మీరంతా ఏమంటారు? దైవానికే బాబా అంటే ప్రేమ, నాకు ప్రేమ లేదన్నారు. చూడండి ఆయన ఏం చేశాడు, అతనికి ప్రియాతి ప్రియమైన మెహరాన్ని తీసుకొచ్చి నా ఒక్కరితోనే మాట్లాడించాడు అని చెప్పాడు. ఆ ఆనందంలో తనువు విడిచాడు ఒక గంటలో. అప్పుడు అందరికీ అర్థమైంది మెహరాకు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో బాబా. అతనికి ఒక అమూల్యమైన సన్మానం చెయ్యాలి అని మెహరాని తీసుకొచ్చి ఆవిడతో మాట్లాడించాడు. ఒక గంట ముందు ఆయన చనిపోతున్నాడు. ఎంత స్థానం ఇచ్చాడు ప్రభు. మనకెవరికి తెలియనటువంటిది, మనకెవ్వరికి కూడా అవగాహన అతీతమైనటువంటి. ఎందుకని ఈ ప్రపంచంలో ఎంతటి ప్రేమ ఇది కూడా లేదమ్మా. మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం, నాకేమిటి నాకేమిటి నాకేమిటి, ఇదే మనం జీవించేటువంటి జీవితం. కానీ మెహరా జీవితం ఒక్క ఉదాహరణ చెప్తా. బాబా శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మెహరాజాదులో ఉంటూ ఉండేదాడు. మెహరాజాదులో ఆవిడ ఉంటూ ఉన్నప్పుడు బ్లడ్ టెస్టుల కోసం ఇంకా మిగిలిన టెస్టుల కోసం పూనా తీసుకెళ్లేవారు మెహరా. ఒకరోజు పూనాలో ఉండవలసి వచ్చే కారు రెడీగా ఉంది. అమ్మ కారు వచ్చింది రమ్మని వారు, ఇప్పుడే వస్తా అని వెళ్ళి మెహరాజాదులో ఉన్న ప్రతి బాబా ఫోటో దగ్గరికి వెళ్ళి బాబా గెట్టలు పట్టుకొని ఒక్కరోజే బాబా, రాత్రికే మళ్ళీ తెల్లారితే నేను ఇప్పుడే ఉంటా, ఏమనుకో, నువ్వు కొంచెం ఓపిక పట్టు, రేపు పొద్దునే కల్లా ఇక్కడే ఉంటాను నేను అని ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆవిడ బాబాకు పలకరించి ఆయనకు నచ్చ చెప్పి ఆయన ఓదార్చి వెళుతూ ఉండేది. మనం ఖరీదు ఏదైనా విషయమైంది. అలాగే మెహరా సమాధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మిగిలిన శ్రీమండలి కిటికీల్లో దూరి అది వినడానికి దుబ్బిళ్ళూరుతూ ఉండేవారు. ఎందుకని అది ఒక రాతి కట్టడం కాదు, మెహరా సజీవమైనటువంటి తండ్రి మేహర్ బాబా మాట్లాడుతూ ఉండేవారు. ఎలా ఉన్నారనుకుంటున్నావా బాబా? నా కోసమే జీవిస్తూ, నా కోసమే తింటూ, నా కోసమే బతుకుతూ ఉన్నాను. ఎప్పుడు పిలుస్తావు నీవు, ఎప్పుడు వచ్చేస్తారు, ఎలా ఉండగలనుకున్నావు, ఇంత కష్టం ఎలా భరించగలనుకున్నావు అని ఇలాగే ఆవిడ బాబాతో మాట్లాడుతూ ఉండేది. వీళ్ళు నిర్ఘాంతపోతూ ఉండేవారు. ఎందుకని ఇమిటేషన్ 1 నిమిషం చేయొచ్చు, 2 నిమిషాలు చేయొచ్చు, జీవితం అంతా ఇమిటేషన్ చెయ్యలేము కదా. అందుచేత మెహర్ ప్రభు ఈ యుగానికి ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి బహుమానం మెహరా. ఇదిగా నిస్వార్థమైన దివ్య ప్రేమ అంటే ఇది అని మనందరూ తెలుసుకునేలా అటువంటి ప్రేమను ఎప్పటికైనా అలవరుచుకోవడానికి ప్రయత్నించండి అని ఒక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ చూసి నేర్చుకుంటామని ఆయన ఆవిడని తయారు చేశాడు. ఆ పరిశుద్ధత ఆయన కార్యక్రమానికి ఎంతో అవసరం. నాకు ఒక ఉదాహరణ అనిపిస్తూ ఉంటుంది. ఒక పెయింటర్ బొమ్మలు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా వాడే రంగు ఏదండి? ఎరుపు. ఎందుకంటే ఏ రంగులోనైనా సరే
అలాగే అవతార పురుషుడైన నెహ్రూ బాబా ఈ విశ్వముతో పనిచేసి మన సంస్కారములతో ఆయన వ్యవహరించవలసి వచ్చినప్పుడు శుద్ధత ఆయనకు అవసరం. సో ఆయన దర్శనం ఆ పరిశుద్ధతలో ఉంచి మన విశ్వ కార్యక్రమాన్ని చేయడానికి ఆయన వాడుతున్నాడేమో. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆత్మను తెలుసుకునే అవకాశమైన మనకు దొరికినందుకు మెహర్ ప్రభువుకి జేజేలు పలుకుతూ ఆవిడకు కూడా జేజేలు పలుకుతూ సెలవు తీసుకుంటా. అవతా మెహర్ బాబాకి జై. సార్ మెహర్ బాబాకి జై. ఎంత అద్భుతమండి మెహరా ప్రేమ. జై బాబా. ప్రేమ అంటే మెహరా, మెహరా అంటే ప్రేమ. మరి భగవంతుని దరి చేయాలన్నా, ఆయన సాన్నిధ్యాన్ని పూర్తిగా అనుభవించాలన్నా ఆవిడకి ఉన్న కొన్ని సున్నాలైనా మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు నామం, బాబా ఇచ్చిన ప్రార్థనలు మరియు హారతితో ముగిద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్. అందరికీ జై బాబా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ కార్యక్రమం రాకపోయి ఉంటే నా జీవితంలో చాలా మిస్ అయ్యేవాడిని. ఇక్కడికి వచ్చాక ముందుగా బాబాని చూస్తే బాబా నన్ను పలకరించినట్టు అనిపించింది. ఇది ఫోటో కాదు, సాక్షాత్ భగవంతుడే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. బాబా భజనలు, బాబా ఫిలిం చూశాక నా ఫ్రెండ్ అంటే భగవంతుని పూజించడం కాదు, ప్రేమించాలని తెలిసింది. అంకుల్ చెప్పినట్టు మెహరా గురించిన విషయాలు నాకు కొన్ని నామం सच्चिदानन्दं मेहर स्वरूपं सच्चिदानन्दं मेहर स्वरूपं सच्चिदानन्दं मेहर स्वरूपं सच्चिदानन्दं मेहर स्वरूपं परमानन्दं मेहर
ఆనందంగా ఒక కేకు కట్ చేసుకున్న సోదరుడు కోడూరి ప్రసాద్ గారిని దయచేసి ఆ కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నా. రండి సార్. ఇలా తెచ్చేద్దాం. అక్కర్లేదు తీసేస్తారు, అక్కడి తీసేస్తారు. జై బాబా. చిన్న ప్రకటన అండి. ఎల్లుండి 26వ తారీఖు మంగళవారం నాడు ప్రతి వారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం సోదరులు కేజీ సుబ్బారావు గారి సహకారంలో జరుగుతుంది. ప్రతి వారం అన్నదానానికి సహకరించే వాళ్ళందరూ గుర్తుంచుకొని రావలసినదిగా మరి. జై బాబా. मेहर बाबा की जय. प्रेयर. అలా తిరిగి ఇటువైపు తిరగమను. ఓ పర్వతిక సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియుడు అంతమును లేనివాడు అద్వైతుడు నిరుపమానుడు నీ ప్రమాణమెవ్వరము ఎరుంగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు. నీవు అపరిమితుడకు గంభీరుడు ఊహాతీతుడకు భావనాతీతుడు శాశ్వతుడకు నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడకు దివ్య చక్షులతో గాని నిన్నెవరూ చూడజారు. నీవు ఎల్లప్పుడూ నుండివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ నుండు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుడు. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు. నీవు ఎత్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలంటున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకమున కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను
నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడకు సర్వోన్నతుడు. నీవు ప్రభుడకు పరమేశ్వరుడు. నీవు పరుడకు పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యెస్సా, అహూర మస్తా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యస్సాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయాళుడివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికిండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అద్భుతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనుభూచినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగచేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో కాని, మాటలలో కాని, చేతల్లో కాని నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు నిన్ను అధికారికముగా, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించున్నట్లుగా మా కందరకును సహాయం చేయండి. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఇండుటకై మా కందరకును సహాయం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. 2 నిమిషాలు. मेहर बाबा की जय. చిన్న మనవేది హాల్ అయిపోయిన తర్వాత బాబా దర్శనం తీసేసుకున్న తర్వాత స్త్రీలందరికీ బయట టిఫిన్ ఏర్పాటు చేయబడ్డాయి, పురుషులందరికీ ఈ పక్కన ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి దీనిని గమనించి సహకరించాల్సిందిగా మనం జై. ముత్యాల
गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेरे गाते चलो मेरे गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेरे
సార్ ఇట్లే విష్ణు కూడా వేసుకోండి దయచేసి ఈడీ రూపంలో తెచ్చుకోవచ్చు అది ఒక కాపీ ఉంటాయి స్పీచ్ ఉద్ధరం చేస్తున్నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా కళ్ళ నీళ్ళు పట్టుకుని ఎక్కడ తప్పదు కదా అని చూసాను కానీ అది అలా కూర్చొని సైలెంట్ మూడ్లో ఉంటే హృదయాన్ని టచ్ అయిపోతుంది చాలా అనిపించింది. మనం స్టేజ్కి ఎప్పుడు వెళ్తాం?